దర్శి నియోజకవర్గంలోని 344 మంది అంగన్వాడీ కార్యకర్తలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అందించిన 5G ఫోన్లను దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ సేవలను మరింత విస్తృతపరిచే కార్యక్రమంలో భాగంగా మొబైల్ ఫోన్లను అందించడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమని, మహిళలు శిశువులు ఆరోగ్యంగా ఉండేందుకు అంగన్వాడీ కార్యకర్తలు ముందుండి పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కల్పన, సిపిడిఓ పరిమళ, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ నాగవేణి సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, కూరపాటి శ్రీను, మేడగం వెంకటేశ్వర రెడ్డి, టౌన్ అధ్యక్షుడు చిన్న కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మి గారు, మూడమూరు నుంచి చేర్చి రాధా గారు, దర్శి నుంచి జి ప్రతిభ గారు, దొనకొండ ప్రజలు అనే విధంగా మన యువ నాయకులైనటువంటి శ్రీ కడియాల రామయ్య అక్కడ కొంచెం పైకి లేవని చెప్పండి. పైకి లేవనండి చెప్పాము. మేడం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మనకు మేము ప్రజెంట్ అంగన్వాడీ కేంద్రంలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తుంటే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి రంగంలోనూ మన రాష్ట్రాన్ని ముందుంచాలి. అట్లాగే ప్రతి వర్గం ప్రజలకి మనం అండగా ఉండాలి. అభివృద్ధి, సంక్షేమం